మాయవర్తకుడు రెండవ భాగం. ఇన్నాళ్ళు ఆ బిడారు కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న వర్తకులు తమ డబ్బు గురించి ఆదుర్ద పడనారంభించారు. వారా ఆందోళనను ఆలీకి చెప్పుకున్నారు కూడా. ఎందుకంటే అతని మాటలు నమ్మే వారు మారూఫ్కు అప్పు పెట్టారు. అలీ మారూఫ్ను అవతలికి తీసుకుపోయి, నీకు పూర్తిగా మతిపోయినట్టుందే, వర్తకులు డబ్బు కోసం తొందర చేస్తున్నారు, నువ్వు వారికి 60,000 బాకీ పడ్డావుట, ఈ సొమ్ముతో ఎంత పెద్ద వర్తకమైనా చేసుకుని ఉండవచ్చు, నువ్వు వట్టి సోమరిపోతులాగా దాన్ని బిచ్చగాళ్లకు పంచిపెట్టావు, ఈ బాకీ ఎలా తీరుద్దామని నీ ఉద్దేశం అని గట్టిగా కోపడ్డాడు. ఏమీ భయం లేదు, ఈ 60,000 అనగా ఎంత, నా విడారు రాని, వర్తకులకు బంగారం ఇవ్వాలంటే బంగారం ఇస్తాను, సరుకు కావాలంటే సరుకు ఇస్తాను, ఏది కావాలన్నా నా దగ్గర కొల్లలు కొల్లలు అని మారూఫ్ తాపీగా జవాబిచ్చాడు. ఊరిపీడుగా, ఆ కట్టుగద నాకే చెబుతున్నావా, నీ బతుకు ప్రపంచానికి ఇప్పుడే చాటగలను, జాగ్రత్త, ఏమనుకున్నావో అన్నాడు అలీ. చాలే, నేను పేదవాణ్ణి అనుకున్నావా, అంతులేని సంపద దారిలో ఉందనుకో, నా బిడారు దిగిన మరుక్షణం ఈ వర్తకుల సొమ్ము ఇబ్బడిగా పారేస్తాను అన్నాడు మారూఫ్ తొణకకుండా. నాతోనే అబద్ధమాడతావురా దుర్మార్గుడా, చూడు ఏం చేస్తానో అని అలీ బెదిరించాడు. నువ్వేం చేసినా సరే నా బిడారు చేరిందాకా ఆ వర్తకులందరూ వేచి ఉండాల్సిందే, తప్పదు, ఆ తర్వాత వారి సొమ్ము వారికిస్తాను, ఇంకా ఎక్కువే ఇస్తాను కూడా అన్నాడు మారూఫ్. అంతటితో అలీ ఆట కట్టయింది. ఒకప్పుడు తాను ఈ మారూఫ్ను చాలా పెద్ద కోటీశ్వరుడిగా పరిచయం చేసి ఆ నోటితోనే ఇప్పుడతను గర్భదరిద్రుడని సాటి వర్తకులతో చెప్పటం ఎలా? మిగిలిన వర్తకులంతా అలీ దగ్గరికి వచ్చి మా బాకీ సంగతి ఏమంటాడు, వ్యవహారం ఏమైనా దారిన పడేటట్టుందా అని ఆత్రంగా అడిగారు. అలీ నీరసంగా, అతనితో బాకీ సంగతి నేను ప్రస్తావించడానికి జంకాను, ఎందుకంటే నేనే అతనికి 1000 దీనారాలు అప్పు పెట్టి ఉన్నాను, అసలు మీరు అతనికి అప్పు పెట్టే ముందు నాతో చెప్పి ఉండవలసింది, మీ బాకీకి నేను జవాబుదారును కాను, దాన్ని మీరే వసూలు చేసుకోండి, సాధ్యం కాకపోతే సుల్తాన్ గారి వద్దకు వెళ్ళి అతను వంచకుడని, మిమ్మల్ని దగా చేశాడని ఫిర్యాదు చేసుకోండి అన్నాడు. వర్తకులందరూ కలిసి సుల్తాన్ గారి వద్దకు వెళ్ళి తమకు మారూఫ్కు మధ్య నడిచిన లావాదేవీ అంతా విన్నవించుకున్నారు. ప్రభు, ఈ మనిషి పేదవాడనుకుందామా అంటే మా కళ్ళ ఎదుటే పేదలకు గుప్పిళ్లతో బంగారం దానం చేశాడు, దరిద్రుడైనవాడు అలా ఎన్నడూ చేయడు, ఈ దాన ధర్మాల కోసం అతను మా వద్ద 60,000 దీనారాలు అప్పు తీసుకున్నాడు, పోనీ అతను ధనవంతుడే అని తొందరపడకుండా ఉందామంటే ఎన్నాళ్లు చూసినా అతను బిడారు జాడ లేకుండా ఉంది అన్నారు వారు. వారు చెప్పేది వింటుంటే సుల్తానుకు మారూఫ్ సాటిలేని ధనికుడన్న నమ్మకం కుదిరింది. ఆయన అసలే లోభి, ఈ మారూఫ్ పేదలకు గుప్పిళ్లతో బంగారం దానం చేస్తున్నాడనేసరికి అటువంటి వాడి వల్ల లాభం పొందాలన్న దురాశ ఆయనలో తల ఎత్తింది. ఆయన వర్తకులను పంపేసి తన వజీర్ను పిలిచి, మనం ఈ మారూఫ్ స్నేహం సంపాదించుకోవాలి, అతని బిడారు ఇవాళ కాకపోతే రేపైనా వచ్చి తీరుతుంది, ఈ వర్తకులు గద్దల్లాగా పొంచి ఉన్నారు, వారి అతని సరుకు కాజేయకముందే మనం జాగ్రత్త పడాలి, అవసరమైతే అతనికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి అతని ఆస్తి మన ఆస్తిలో కలిపేస్తాను అన్నాడు. మీరు దురాశకు చిక్కి మోసపోకండి ప్రభూ, ఈ మనిషి వట్టి మోసగాడు అన్నాడు వజీరు. నేను ముందుగా అతన్ని పరీక్ష చేస్తాను, అందుకు అవసరమైన ఆలోచన చేసే ఉంచాను, అతను మోసగాడని రుజువైతే తల తీయిద్దాం అన్నాడు సుల్తాను. వెంటనే వజీరు మారూఫ్ను పిలిపించాడు. అతను వచ్చి సుల్తానుకు సలాం చేసి కూర్చున్నాడు. నువ్వు ఈ నగరపు వర్తకులకు 60,000 దీనారాలు బాకీ పడ్డావట, నిజమేనా అని సుల్తాను అడిగాడు. మారూఫ్ నిజమేనన్నాడు. అయితే వారి బాకీ ఎందుకు చెల్లించవు అని సుల్తాన్ మళ్ళీ అడిగాడు. నా బిడారు వచ్చి దిగగానే వాళ్ల బాకీ చెల్లువేస్తాను, బంగారం కావాలంటే బంగారం ఇస్తాను, సరుకు కావాలంటే సరుకు ఇస్తాను, ఏది కావాలంటే అది నా దగ్గర కొల్లలు కొల్లలుగా ఉంది అన్నాడు మారూఫ్ తాపీగా. అతన్ని పరీక్షిస్తామని సుల్తాన్ 1000 దీనారాల విలువగల ముత్యాన్ని తీసి అతనికిస్తూ, ఇలాంటి విలువగల ముత్యాలు నీ బిడారు వెంట ఉన్నాయా అని అడిగాడు. మారూఫ్ దాన్ని అటూ ఇటూ తిప్పిచూసి చివరకు ఆ ముత్యాన్ని కాలి కింద పెట్టి తొక్కి చితక్కొట్టేశాడు. సుల్తాన్ మండిపడుతూ, ఏమిటి నీ ఉద్దేశం అన్నాడు. ఎంత విలువ ఉన్నా ఈ ముత్యం 1000 దీనారాల కన్నా ఉండదు,
నా వద్ద ఇంతకన్నా చాలా పెద్ద పెద్ద ముత్యాలున్నాయి అన్నాడు మారూఫ్. సుల్తాన్కు దురాశ కట్టలు తెగిపోయింది. ఆయన నగర వర్తకులను పిలిపించి, మీరు మీ సొమ్ము గురించి ఏమీ బెంగపడనవసరం లేదు. బిడారు తప్పక వచ్చి చేరుతుంది. మీ బాకీలు మీరు వసూలు చేసుకోగలుగుతారు అని చెప్పాడు. తర్వాత ఆయన వజీర్ను పిలిచి, మారూఫ్ను రాజభవనానికి అతిథిగా ఆహ్వానించు. అతనితో నా కుమార్తెను గురించి ప్రస్తావించి పెళ్లాడడానికి ఇష్టపడతాడేమో తెలుసుకో. అతని ఆస్తంతా మనం కలుపుకోవచ్చు అన్నాడు. ప్రభు, ఈ విదేశీయుణ్ణి చూస్తే నాకు చాలా సందేహంగా ఉంది. అతన్ని రాజభవనంలో అడుగు పెట్టనివ్వడం మంచిది కాదు. ఇంతలో తొందర ఏమొచ్చింది? అతని బిడార వస్తున్న జాడ అయినా తెలిసేదాకా తొందరపడకండి అని వజీరు సలహా ఇచ్చాడు. ఈ సలహా విని సుల్తాన్ మండిపడ్డాడు. విశ్వాసఘాతకుడా, నా కుమార్తెను నువ్వు పెళ్లాడతానని వెనక అన్నావు. దానికి మేం ఒప్పలేదు. ఇప్పుడు ఆమెకు మంచి సంబంధం వస్తే అది ఎలాగైనా పడగొట్టాలని చూస్తున్నావు. నా కుమార్తెకు ఎలాగైనా పెళ్లి ఏడు తప్పించి అప్పుడు నీవే పెళ్లాడాలనుకుంటున్నావు. ఇతను నా కుమార్తెను పెళ్లాడితే మనమంతా బాగుపడిపోతాం. ఏమనుకుంటున్నావో అన్నాడాయన. ఇంక ఎదురు చెప్తే సుల్తానుకు మరింత కోపం వస్తుందనుకుని వజీరు తిన్నగా మారూఫ్ వద్దకు వెళ్ళి, సుల్తాన్ గారికి తమ కుమార్తెను మీకిచ్చి చేయాలని ఉంది. మీ ఉద్దేశం ఎలా ఉందని ఆయనతో చెప్పాలి అని అడిగాడు. సుల్తాన్ గారి ఆదరానికి చాలా కృతజ్ఞుణ్ణి. కాని నా బిడారు వచ్చేదాకా ఆగడం మంచిది కాదా? రాజకుమార్తెను పెళ్లాడ్డం అంటే దానికి చాలా పెద్ద తతంగా ఉంది. పెళ్లి కూతురుకు కనీసం 5,000 సంచుల బంగారం పెట్టాలి. పెళ్లినాడు నగరంలోని పేదసాదలకు కనీసం 1,000 సంచుల బంగారం దానం చెయ్యాలి. సైనికుల వినోదానికి మరో 1,000 సంచుల బంగారం అవసరం. పెళ్లి కూతురికి నేను 100 రత్నాలైనా పెట్టుకోవాలి. దాసదాసి జనానికి అంతకు కలిపి మరో 100 రత్నాలు బహుకరించాలి. నా బిడారు చేరందే ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది అన్నాడు మారూఫ్ దర్పంగా. వజీర్ ఈ మాటలను సుల్తాన్ గారికి నివేదించాడు. సుల్తాన్కు తల తిరిగిపోయినంత పని అయింది. ఆయన మారూఫ్ను వెంటనే పిలిపించి, ఓ వర్తక శేఖరా, ఈ పెళ్లి వెంటనే జరిగిపోవాలి. పెళ్లికయ్యే ఖర్చంతా నేనే భరించుకుంటాను. నా ఖజానా నిండా పుష్కలంగా డబ్బుంది. నీ అవసరాలకు కావాల్సిందెంతైనా నువ్వు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పెళ్లి కూతురికి ఇవ్వదలిచిన కట్నకానుకల సంగతి బిడారు వచ్చినాక చూసుకోవచ్చు. ముహూర్తం వాయిదా వేయడం మట్టుకు నాకెంత మాత్రమూ ఇష్టం లేదు అన్నాడు. మారూఫ్ సరేనన్నాడు. అతనికి సుల్తాన్ కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేసేటందుకు ఏర్పాట్లు జరిగాయి. మారూఫ్ను పెళ్లికొడుకుని చేసి దేవిడిలో ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు. అతని ముందు గాయకులు పాడారు, నర్తకులు నాట్యం చేశారు, విదూషకులు హాస్యాలు చేశారు, గొప్ప గొప్ప మల్లులు కుస్తీలు పట్టారు. ఆ రోజల్లా అతను ఖజానా నుంచి సంచులతో బంగారం తెప్పించి పంచుతూనే ఉన్నాడు. ఖజానా నుంచి సంచులు తెచ్చి అందించలేక వజీరు రెక్కలు పడిపోయాయి. ఆయన మారూఫ్ దగ్గరికి వచ్చి అతని చెవిలో, అల్లా నిన్ను క్షమించడు. నగర వర్తకులు బంగారమంతా అలాములు పలాములు చేసింది చాలక సుల్తాన్ గారి ఖజానా అంతా ఈ విధంగా గుల్ల చేస్తున్నావా అన్నాడు కోపంగా. మధ్య నీ సొమ్మేం పోయింది? నా బిడార్ రాని సుల్తాన్ గారి సొమ్ముకు 1000 తిరిగి ఇస్తాను అన్నాడు మారూఫ్. 40 రోజుల పాటు ఉత్సవాలు జరిగాక పెళ్లి రోజు వచ్చింది. పెళ్లి ఊరేగింపులో మారూఫ్ బంగారం 2 చేతులా వీధులంతటా జల్లాడు. చివరకు పెళ్లికొడుకును పెళ్లికూతుర్ని పడకటింట్లోకి పంపారు. మారూఫ్ మంచానికి ఓ మూల దిగాలుపడి కూచుని కంటనీరు పెట్టుకోసాగాడు. సుల్తాన్ గారి కుమార్తె అతని దగ్గరికి వచ్చి, ఎందుకలా విచారిస్తున్నారు? మీకేం కష్టం వచ్చింది అంది. అంతా అల్లా నిర్దేశం. కానీ ఇలా జరగడానికి తప్పు పూర్తిగా మీ నాన్నదే అన్నాడు మారూఫ్. ఇప్పుడేం తప్పు జరిగింది అన్నది సుల్తాను కుమార్తె. జరగకపోవటమే. నన్ను చూసి అందరూ తిడుతున్నారు. నా బిడారు వచ్చిందాకా ఈ పెళ్లి జరపకుండా ఆపినట్టయితే నీకు ఎటువంటి బట్టలు పెట్టేవాణ్ణి, ఎటువంటి నగలు పెట్టేవాణ్ణి? ఇంత వైభవంగా పెళ్లి చేసుకుని కూడా పెళ్లి కూతురువైన నీకు ఏమీ పెట్టక లోకానికి పరమ నీచుణ్ణిగా కనిపిస్తున్నాను అన్నాడు మారూఫ్ విచారంగా. దీనికే ఇంత విచారించాలా అన్నది సుల్తాన్ కుమార్తె. పెళ్లి అయిన మన్నాడు సుల్తాన్ గారి నౌకర్లకు వడ్డించే కుర్రాడు మొదలుకుని వజీరు దాకా ప్రతి ఒక్కరికి మారూఫ్ బట్టలు పెట్టి బంగారం బహుకరించాడు. ఈ దానధర్మాలు 20 రోజుల పాటు సాగాయి. ఆ తర్వాత సుల్తాన్ గారి ఖజానా ఖాళీ అయిపోయింది. అంతవరకు
మారుఫ్ బిడారు జాడలేదు. వజీరు సుల్తాన్తో, మహాప్రభు, ఖజానా ఖాళీ అయింది. అల్లుడు గారి బిడారు వచ్చే సూచనలేవీ ఇంతవరకు లేవు. ఏం చెయ్యాలి అన్నాడు. సుల్తానుకు ఈ మాటలు వినగానే కంగారెత్తింది. అవును, ఏం చేద్దాం అన్నాడాయన ఆదుర్దాగా. ఈ వంచకుణ్ణి నమ్మవద్దని అది వరకే చెప్పాను. నన్నడిగితే ఇతనికి బిడారే లేదంటాను. మిమ్మల్ని మోసగించి చిల్లిగవ్వ కూడా కట్నం ఇవ్వకుండా మీ కుమార్తెను పెళ్లాడి పైపెచ్చు మీ ఖజానా గుల్ల చేశాడు. ఈ పనికి మాలినవాణ్ణి ఇంకెంతకాలం సహించి చూస్తూ ఊరుకోవటం? వెంటనే వీడికి తగిన ప్రాయశ్చిత్తం చేయించండి అన్నాడు వజీరు. అతన్ని గురించి నిజం తెలిస్తే ఎంత బాగుండును అన్నాడు సుల్తాను నిస్పృహతో నిట్టూర్చుతూ. మహాప్రభు, భర్త రహస్యాలు భార్య వద్ద దాగవు. అతన్ని గురించి నిజం తెలుసుకునేటందుకు నన్నొక్కసారి మీ కుమార్తెతో మాట్లాడనిస్తారా అని అడిగాడు వజీరు. సుల్తాను సమ్మతించాడు. ఒక తెర అడ్డం కట్టించినాక సుల్తాను కుమార్తె వచ్చి తెర వెనక నిలబడింది. వజీరు అవతల నిలబడి, అమ్మా, ఖజానా ఖాళీ అయింది. ఆ పుణ్యం కట్టుకున్నది మీ భర్తే. ఆయనకు ఒక బిడారున్నట్టు అస్తమానం వింటూనే ఉన్నాం. కాని ఆ బిడారును కళ్ళ చూసిన వారెవరూ లేరు. ఈ మారూఫ్ అనే మనిషిని గురించి మీకేమి తెలుసు? ఆయన నమ్మదగిన వాడేనా? ఈ విషయాలు దయచేసి చెప్పాలి. ప్రభువుల వారితో సంప్రదించి వారి అనుమతితోనే నేను మిమ్మల్ని ఈ విధంగా అడుగుతున్నాను అన్నాడు. నాకు అంతులేని ముత్యాలు, రత్నాలు, ఆభరణాలు ఇస్తానని ఆయన రోజూ నాతో అంటూ ఉంటారు. నేను కూడా ఇంకా వాటిని కళ్ళ చూడలేదు అన్నది సుల్తాన్ కుమార్తె. మహారాణి, ఈ రహస్యం ఏమిటో మీరివాళే అడిగి తెలుసుకోండి. ఆ రహస్యం ఎవరికీ చెప్పనని ఆయనకు మాట ఇవ్వండి అన్నాడు వజీరు. అలాగే చేస్తాను అన్నది సుల్తాన్ కుమార్తె. ఆమె ఆ రాత్రి మారుఫ్తో, మీరు నాతోనైనా నిజం చెప్పి ఉండరాదా? మీకు బిడారు సరుకు ఏమీ లేదని మా నాన్నకు తెలిసిపోయింది. ఆయన మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడు. అసలు మీ సంగతి ఏమిటో చెప్పేయండి. వీలైతే మీకు సహాయపడతాను అన్నది. మారుఫ్ ఏమీ దాచకుండా సుల్తాన్ కుమార్తెకు తన కథ యావత్తూ చెప్పేశాడు. అంతా విని ఆమె విరగబడి నవ్వింది. ఇంత పచ్చి మోసం నేనెన్నడూ వినలేదు. మీరిక్కడ ఉంటే మానప్రాణాలు దక్కవు. వజీరు, మా నాన్న కలిసి మిమ్మల్ని హతమారుస్తారు. నా దగ్గర 50,000 దీనారాలున్నాయి. అవి తీసుకుని ఇప్పుడే బయలుదేరి దూరదేశం వెళ్ళిపోండి. అక్కడికి చేరాక మనిషి ద్వారా మీ క్షేమం నాకు తెలియచేయండి అన్నదామె. మారూఫ్ ఆ డబ్బు తీసుకుని బానిసలు వేసుకునే దుస్తులు వేసుకుని సుల్తాన్ గారి అశ్వశాలలో ఉన్న గుర్రాల్లోకెల్లా మేలుజాతి గుర్రం ఎక్కి ఆ రాత్రే కోట నుంచి పరారీ అయిపోయాడు. మర్నాడు ఉదయం సుల్తాన్ గారు, వజీరు కలుసుకుని సుల్తాన్ కుమార్తెను పిలిపించారు. ఆమె తెరవెనక కూర్చున్న తర్వాత సుల్తాన్ గారు, అమ్మా, నీ భర్తను గురించి ఏం తెలుసుకున్నావు అన్నాడు. తప్పుడు మాటలు చెప్పిన వాళ్ల నోళ్లు పడిపోతాయి అన్నది సుల్తాను కుమార్తె ఎంతో కోపం నటిస్తూ. అదేమిటి అన్నాడు సుల్తాను. నిన్న రాత్రి నా భర్తకు ఎవరో ఒక ఉత్తరం తెచ్చి ఇచ్చారు. ఆ ఉత్తరాన్ని నేనే తీసుకుని చదివాను. నా భర్త బిడారులో ఉండే 500 మంది బానిసలు ఆ ఉత్తరం రాయించి పంపారు. 2,000 మంది ఎడారి బందిపోటు దొంగలు గుర్రాలెక్కి వచ్చి బిడారు మీద దాడి చేశారట. ఘోరంగా యుద్ధం జరిగిందట. ఎంతోమంది బానిసలు, ఎన్నో కంచరగాడిదలు చావటం జరిగిందట. బిడారు వచ్చి చేరడం ఇందుకే ఆలస్యమైంది. 70,000 దీనారాల సరుకు నష్టమైందని తెలిసి కూడా నా భర్త అదేపాటి నష్టంలే అన్నారు. ఆయన అప్పటికప్పుడే గుర్రం ఎక్కి బయలుదేరి వెళ్లారు. స్వయంగా వెంట ఉండి బిడార్ను మన నగరానికి తీసుకువస్తానన్నారు అన్నది సుల్తాను కుమార్తె. ఈ మాటలు విని సుల్తాను పరమానందం చెందాడు. ఆయన వజీరు కేసు తిరిగి, ఇక ఎన్నడూ నాకిలాంటి అబద్ధాలు చెప్పకు, తెలియకపోతే నోరు మూసుకుని ఊరుకో అని మందలించాడు. ఈలోపుగా మారుఫ్ తన గుర్రం మీద ఎడారి మార్గం పట్టి వెళ్ళాడు. అతని మనస్సు మాత్రం సుల్తాన్ కుమార్తె మీదే ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి అతను ఒక గ్రామం సమీపానికి వచ్చాడు. అతనికి ఆకలి దహించుకుపోతోంది. సమీపంలో ఒక రైతు పొలం దున్నుతూ మారుఫ్ను చూసి, దొరగారికి శుభం కలగాలి అన్నాడు. అతను మారుఫ్ను చూసి పెద్ద రాజోద్యోగి అయి ఉంటాడనుకున్నాడు. మారుఫ్ గుర్రం దిగి, నువ్వెవరు బాబూ? ఆ కనిపించే గ్రామంలో భోజనశాల ఉన్నదా అని అడిగాడు. ఈ పొలం నాదే బాబూ. మా గ్రామం చాలా చిన్నది. ఇక్కడ భోజనశాలలుండవు. అయినా మీకెందుకు వచ్చిన శ్రమ? మీరిక్కడే ఉండండి.
నేనింటికి వెళ్ళి తమకు భోజనం చేయించి పట్టుకొస్తాను. ఆ తర్వాత మీ దారిన మీరు పోదురుగాని అన్నాడు రైతు. ఎంతసేపు చూసినా రైతు తిరిగి రాలేదు. తన మూలంగా వాడి పొలం పని నిలిచిపోయినందుకు విచారించి మారుఫ్ తానే పొలంలోకి వెళ్ళి కాడి పట్టి దున్నసాగాడు. ఎద్దులు కొంత దూరం వెళ్లేసరికి నాగలికి ఏదో అడ్డం తగిలింది. ఎద్దులు ఎంత బలంగా లాగినా అది ముందుకు పోలేదు. ఆ అడ్డం తగిలిందేమిటో చూద్దామని మారుఫ్ పలుగుతో తవ్వి చూసేసరికి ఒక రాతి పలక కనిపించింది. అతను దాన్ని చూసి ఆశ్చర్యపడుతూ తన బలమంతా వినియోగించి రాతిని పక్కకు తీశాడు. రాతి కింద ఒక నేలమాళిగా అందులోకి దిగే మెట్లు కనిపించాయి. మారుఫ్ మెట్లు దిగి వెళ్ళాడు. అడుగున ఒక నలుచదరమైన పెద్ద కొట్టం ఉంది. అందులో 4 గదులున్నాయి. వాటిలో బంగారపు కుప్పలు, ముత్యాల కుప్పలు, రత్నాల కుప్పలు ఉన్నాయి. ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఎవరో రాజులు తమ ధనాన్ని ఆ కొట్టంలో దాచుకున్నారు. తర్వాత ఆ రాజ్యం పోయింది. ఆ ప్రాంతాన్ని ఎడారి ఆక్రమించింది. మారుఫ్ తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. అతను మళ్లీ పైకి వచ్చి రాతిని యథాస్థానంలో పెట్టేసి దానిపై మన్ను కప్పి రైతు కోసం ఎదురు చూడసాగాడు. కొద్దిసేపట్లోనే రైతు రకరకాల ఆహార పదార్థాలను తెచ్చి మారుఫ్ ముందు పెట్టి, బాబూ, తమ కోసం ప్రత్యేకంగా వంట చేయించేసరికి ఆలస్యమైంది, మన్నించండి అన్నాడు. ఏమోయ్, నువ్వు చాలా మంచివాడివిలాగా, తెలివిగలవాడివిలాగా కనపడుతున్నావు. నా దగ్గర 50,000 దీనారాలున్నాయి. వాటిని తీసుకుని ఈ పొలం నాకు వదిలేయి. ఆ డబ్బుతో హాయిగా వర్తకం చేసుకో. పొలం చేసుకుంటే నీకేం వస్తుంది అన్నాడు. రైతు ఆనందానికి మేరలేదు. మారుఫ్ అతనికి తనకు సుల్తాన్ కుమార్తె ఇచ్చిన డబ్బంతా ఇచ్చేసి పొలం తన పేర పెట్టించుకున్నాడు. తర్వాత అతను ఆ రైతు ఇంటనే కొంతకాలం ఉండి దొరికిన కంచరగాడిది నల్లా కొనసాగాడు. చిన్న చిన్న బిడార్లు ఆ ప్రాంతంగా వస్తే వాటి వెంట ఉన్న బానిసలతో సహా కొనసాగాడు. 1 నెల లోపల అతను 500 కంచరగాడిదలను, 500 బానిసలను కొన్నాడు. పొలంలో తనకు దొరికిన రత్నరాశులన్నిటినీ ఆ కంచరగాడిదల మీదకి ఎత్తించి తిరిగి ఖతాన్ నగరానికి బయలుదేరాడు. ఈ లోపల ఆ నగరంలో సుల్తాను గారు చాలా ఆందోళన చెంది ఉన్నాడు. ఖజానా ఖాళీ అయి 4 రోజులైంది. తన భర్త బిడార్ని తీసుకురావడానికి వెళ్ళాడని సుల్తాన్ కుమార్తె చెప్పింది. అతను తిరిగి వస్తాడని, ధనం తెస్తాడని సుల్తాను ఏ రోజుకు ఆ రోజు ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. ఆఖరుకు వజీరు, మహాప్రభు, మీ కుమార్తె చెప్పిన అబద్ధాలు నమ్మి మీరు నిష్కారణంగా భ్రమలో పడిపోతున్నారు. మీ అల్లుడుగారు వెళ్ళింది బిడారును తెచ్చేటందుకు కాదు, తన ప్రాణం దక్కించుకునేటందుకు. అతనికి బిడారెక్కడిది అన్నాడు ఈసడింపుగా. సరిగా ఆ సమయానికే భటుడొకడు పరిగెత్తుకుంటూ వచ్చి సుల్తాన్ గారికి సలాము చేసి, మహాప్రభు, అల్లుడుగారు తిరిగి వస్తున్నారు అన్నాడు. సుల్తాను ముఖం విచ్చుకుంది. వజీరు ముఖం ముడుచుకుంది. మారుఫ్ వచ్చి సుల్తాన్ను కౌగిలించుకుని, నేననుకున్న దానికన్నా చాలా ఎక్కువ నష్టమే జరిగింది. నా సొత్తులో కొద్ది భాగమే దక్కింది. చూతురుగాని రండి అంటూ సుల్తాన్ను తన వెంట తీసుకువెళ్ళాడు. రాజభవనం ముందు ఆవరణలో మూటలన్నీ దించి ఉన్నాయి. వాటిని తెచ్చిన కంచరగాడిదలు ఒక పక్కగా నిలబడి ఉన్నాయి. ధనరాశులను చూడవచ్చిన నగరంలోని వేలాది జనాన్ని భటులు దూరంగా ఉంచారు. మారుఫ్ తెచ్చిన రత్నరాశులు చూడగానే సుల్తాను గారి కళ్ళు చెదిరిపోయాయి. కొన్ని మూటల నిండా అచ్చగా వజ్రాలు, కొన్నిటిలో అచ్చగా వైడూర్యాలు, కొన్నిటిలో మరకతాలు, కొన్నిటిలో పుష్యరాగాలు, కొన్ని సంచుల నిండా పోకకాయలంతేసి పెద్ద పెద్ద ముత్యాలున్నాయి. ఇదంతా నీ సరుకే అన్నాడు సుల్తాన్ ఆశ్చర్యంగా. దొంగలు నా బిడారు మీద దాడి చేశారు కదా, అందువల్ల ఇంకా కొంత సరుకు పోయింది పోగా మిగిలిందంతా మనసొత్తే అన్నాడు మారుఫ్. సుల్తాను తన వజీర్ కేసు తిరిగి, ఇప్పుడేమంటావు అన్నాడు. మహాప్రభు, ఇదంతా చూసి మోసపోకండి, ఇందులో ఏదో మోసం ఉండే ఉంటుంది అన్నాడు వజీరు. ఈ నీచుణ్ణి తీసుకుపోయి ఉరి తీయించండి అన్నాడు సుల్తాను తన భటులతో. వెంటనే వాళ్ళు వజీరును పెడరెక్కలు విరిచికట్టి లాక్కుపోయారు. అప్పటికప్పుడే సుల్తాను మారుఫ్ను తన వజీరుగాను, తన తర్వాత సుల్తానుగాను ప్రకటించాడు. మారుఫ్ బిడారు వచ్చి చేరినందుకు పెద్ద విందు జరిగింది. ఆ విందుకు నగరంలో ఉండే వర్తకులందరూ వచ్చారు. వారిలో అలీ కూడా ఉన్నాడు. మారుఫ్ అందరి బాకీలు రెట్టింపుగా చెల్లించాడు. తమరి డబ్బు ఎక్కడికి పోదని మాకు తెలుసు.
కానీ మేము చిన్న వర్తకులం గనక ఎంతో కాలం ఆగలేకపోయాం అన్నారు వర్తకులు. అలీ ముఖాన మటుకు కత్తివాటు వేస్తే నెత్తురు చుక్కలేదు. మారూఫ్ ఈ బిడారు ఇంత ధనము ఎక్కడి నుండి తెచ్చాడో అలీకి తెలియనే లేదు. అదేవిధంగా సుల్తాన్ కుమార్తె కూడా ఆశ్చర్యపడింది. ఈ సొత్తంతా ఎక్కడిది? నా ప్రేమ పరీక్షించడానికి అబద్ధమాడారా అన్నదామె తన భర్తతో. మారూఫ్ ఆమెతో నిజం చెప్పేశాడు. తర్వాత వారు చాలా కాలం పాటు సుఖంగా బతికి అనేక మంది పిల్లలను కన్నారు. కొన్నేళ్ల తర్వాత మారూఫ్ మామగారు చనిపోయాడు. ఆనాటి నుండి మారూఫు ఖతా నగరానికి సుల్తానై చాలా ఏళ్ళు ధర్మంగా రాజ్యపాలన చేశాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.